అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజైతే కాకరకాయ కారం పొడి చేస్తున్నానండి. ఇనుప కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వరకు నూనె వేసుకున్నాను. బాగా కాగింది. సన్నగా తరిగిన కాకరకాయలన్నీ వేసేసుకోవాలండి. చూడండి, పచ్చలాగా కోసుకోవాలని అంటే పలుచగా కోసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. గింజలు అయితే పడేయద్దండి, గింజలతో సహా వేయించుకోండి. కాకరకాయ మనకు అంత బాగా వేగితే అంత అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. బాగా వేయించుకోవాలి. క్రిస్పీగా నల్లగా మాత్రం చేయొద్దండి, మార్చొద్దండి. మీడియం సైజులో పెట్టుకొని వేపుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి కాకరకాయ. షుగర్ వాళ్ళకి చాలా 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 యూస్ఫుల్ అండి. అలాగే ఒక పెద్ద కప్పు పల్లీలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నానండి నేను. మీరు వేసుకోవాలంటే వేసుకోలేదు, మీ ఆప్షన్ అండి. ఒక గుప్పెడు కరివేపాకు పచ్చిది తీసుకున్నానండి. ఒక 25 నుంచి 30 వరకు వెల్లుల్లి తీసుకున్నానండి. తెల్లగడ్డలు, కారం తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇది కూడా ఇనుప కడాయి అండి. కొంచెం ఒక స్పూన్ వరకు నూనె వేసుకున్నాను, ఎందుకంటే మనము పల్లీలు రోస్ట్ చేయాలి కదండి, అందుకోసము. పల్లీలు బాగా రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇనుప కడాయి కాబట్టి తొందరగా వేడైపోతుంది, తొందరగా మాడుతుందండి. చూసుకొని వెయిట్ చేసుకోవాలి. ఏది కూడా మార్చొద్దండి, మారిస్తే టేస్ట్ వేరైపోతుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి కాకరకాయ కారం పొడి. మనకు ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. బాగా వేగిపోయాయి పల్లీలు. ఇప్పుడు నేను ధనియాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను దాంట్లోనే. చాలా సిమ్లో పెట్టేయాలండి, మొత్తం సిమ్లో పెట్టేసి, ఎందుకంటే కడాయి చాలా ఒక్కసారి హీట్ ఎక్కిందంటే చాలా సేపు వరకు వేడిగానే ఉంటుందండి, ఇనుప కడాయి కాబట్టి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. బాగా వేయించుకోవాలండి. లాస్ట్లో నువ్వులు కూడా వేసేసాను. ఒక్క నిమిషం చిటిపిట అంటే సరిపోతుందండి. బాగా మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర రోల్ లేదు, మీ దగ్గర రోల్ ఉంటే రోల్తో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా బాగా డ్రై రోస్ట్ చేసుకొని వచ్చేసేయాలి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ నూనె వేసానండి. కొంచెం కరివేపాకు పచ్చిగా ఉంది కదా, అది డ్రై అవ్వాలని కొద్దిగా ఆయిల్ వేసాను. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, మంట ఎక్కువ హైలో పెట్టుకోవద్దండి, మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు అలాగే మీ కారం తగ్గట్టు మిర్చి వేసుకోండి. మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ తింటాము. మా అమ్మగారు చేస్తారండి ఈ విధంగా, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ పక్క కాకరకాయలు వదిలేయద్దండి, మాడిపోతాయి మళ్ళీ. చూడండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి, చిప్స్ మాదిరి అయిపోయాయి. ఈ విధంగా ఉంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చూడండి, మొత్తం అయిపోయింది. నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి, ఎంత గోల్డెన్ కలర్ వచ్చేసింది. దీన్ని మొత్తం తీసి ప్లేట్లో చల్లార్చుకోవాలి. వేడివేడిగా మీద మిక్స్ కొట్టామంటే ముద్ద అయిపోతుంది, పొడిగా రాదు. కొంచెం బాగా కొద్దిగా ఆరిపోయిన తర్వాత కొట్టామంటే మనకు కొంచెం పౌడర్గా బాగా వస్తుందండి. అలాగే కాకరకాయలు కూడా మనం బాగా వేపుకుంటేనే అండి దానికి లైఫ్ బాగా వస్తుంది, లేదంటే తొందరగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. చూడండి, రెండు చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. కల్లుప్పు వేసుకుంటున్నాను, ఒక స్పూన్ వరకు వేసుకున్నాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, ఏ విధంగా పొడి పొడిగా వచ్చింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని హెల్త్గా ఉండండి, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాన్ని మనం చూసుకోగలుగుతాము. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.